ప్రైజ్ లార్డ్ అనుకొని దేవుని నామమునకు మహిమ ఘనత కలుగునుగాక. దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను ఆధిక్యతగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి చిన్న ప్రార్థన చేసుకొని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాం. సర్వశక్తిన సర్వాధికారి తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ఉదయకాల సమయంలో ఈ వాక్యం ధ్యానించగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. ఈ వాక్యం విత్తనం మా హృదయంలో నాటబడాలని, ఈ వాక్యం మా జీవితంలో పూత దగ్గర చేస్తున్న నమ్ముతు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రతి మీరు తీసుకున్న అంశము మరి లర్న్ అండ్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవటము, నేర్పించడం అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు ఎజ్రా గ్రంథం, బుక్ ఆఫ్ ఎజ్రా chapter 7 verse 10. Book of Ezra chapter 7 verse 10. For Ezra had prepared his heart to seek the law of the Lord and to do it and to teach statutes and ordinances in Israel. ఇక్కడ గమనిస్తే ఎజ్రా ఒక రెండు రోల్స్ కలిగిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఒక యాజకుడు, ఇంకొక స్క్రైబ్ అంటే రైటర్ అని అనుకుంటుకోవచ్చు. ఏం చేస్తూ ఉంటాడు ఆయన? ఏం చేయాలంటే రెండు రోల్స్ పాటించాలంటే ఈ సపోజ్ టు లెర్న్ ద వర్డ్ అండ్ టీచ్ ద వర్డ్. త్రీ థింగ్స్ డెఫినెట్లీ లుక్ ఇన్ యూ. ఫస్ట్ థింగ్ ఏమన్నా రాయబడ్డది, హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు సీక్ ద లా ఆఫ్ ద లార్డ్. ఒకసారి తెలుగులో చదువుతుంది. 7వ అధ్యాయం 10వ వచనం. ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢనిశ్చయము చేసుకొనెను. ఏం చేశాడ? ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చొప్పున నడుచుకొనుటకును ఇశ్రాయేలులకు దాని కట్టడలను విధులను నేర్పించుటకును దృఢ నిశ్చయము చేసుకొనెను. అంటే he prepared his heart. For Ezra has prepared his heart to seek the law of the Lord. అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుందండి? If you have to learn anything or teach anything, ఎక్కడ స్టార్ట్ అవుతుంది? మనలో, మన హృదయంలో నుంచి రావాలి. Out of the abundance of your heart your mouth speaketh the matters of Israel. సో నీ హృదయ అంతరంగం ఏదైతే కోరిక కలిగినదో, ఏ విషయమైనా, దేవుని విషయమైనా కానీ, ఫ్యామిలీ కానీ, లోకరీతిగా ఏదో మనం ఎక్కడ స్టార్ట్ అవుతామండి? మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా కానీ మన తలంపులో, మన హృదయంలో నుంచి అది మొదలవుతుంది. సో వాక్యం తెలుస్తుంది. ఎజ్రా గ్రంథంలో తన ఒక యాజకుడుగా, ప్రీస్ట్గా, ఒక స్క్రైబ్ ఏం చేస్తాడు? హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్ టు లెర్న్ ఆర్ సీక్ ద లా ఆఫ్ ద లార్డ్. దేవుని ధర్మశాస్త్రాన్ని దృఢంగా వెతకడము అనే హృదయంలో కలిగింది కాబట్టి నాకెందుకులే అనుకోకుండా ఆయన నేర్చుకోవటము ఆరంభించాడు. ఎందుకు నేర్చుకుంటాడంట? దాని కట్టడలను విధులను నేర్పుటకును. ఎవరికి? ఇజ్రాయేలులకు దాని కట్టడలు. అంటే ఇజ్రాయెల్ ప్రజలు బాధ్యత నాపై ఉంది కాబట్టి వాళ్ళకైతే నేను నేర్పించాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి కదా. ఎవరిని తీసుకోవాలి? టీచర్స్ కానీ ఎవరైనా గమనించి ఏం చేస్తాము, స్టూడెంట్స్కి నేర్పించక ముందు వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు? క్లాస్ ప్రిపేర్ అవుతుంది.
అంటే ఇప్పుడు వాక్యం మీకు చెప్పాలన్నా నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. వాక్యం బోధించాలంటే ఫస్ట్ నేను నేర్చుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, తర్వాత నేను బోధించాలి. సో ఏం చేస్తాం, మీరు టేక్ నోట్స్ అన్నమాట కదా, ఏది రైట్ ఏది రాంగ్ అన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకొని దెన్ వీ విల్ డెలివర్, వీ విల్ టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సో ఇక్కడ ఎజ్రా ఏం చేస్తున్నాడు, వాక్యము యెహోవా ధర్మశాస్త్రం పరిశోధించాలంటే ఈ స్టార్టెడ్ లెర్నింగ్ ఆర్ ఈ స్టార్టెడ్ సీకింగ్, వెతకటము కదా, వాక్యము వెతకటము, దాని చొప్పున నడుచుకోవటము, ఇంకా ఇశ్రాయేల్ ప్రజల్ని నడిపించడం అనేది నేను ఫస్ట్ థింగ్, నేను వాక్యాన్ని వెతకాలి, నేను నేర్చుకోవాలి, వాక్యానికి అనుసారంగా నేను నడవాలి, తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని నేను నడిపించాలి. నేను ఏం చేయాలి కానీ మీరే సమస్తం చేయనంటే ఏం చేస్తారు, నువ్వు చేయట్లేదు మేము చేయము. అందుకే దాదాపు మనం కొన్ని వారాలుగా రాజుల గురించి కూడా మాట్లాడుతూ వచ్చాం. దావీదు ఒక స్టాండర్డ్ సెట్ చేశాడు, ఎవరైనా రాజుగా ఉండాలంటే దావీదు లాగా ఉండాలి. ఈ క్రానికల్స్ కానీ కింగ్స్ శామ్యుయల్ వీళ్ళందరినీ గమనిస్తే, ఆ చాప్టర్స్ గమనిస్తే లాస్ట్ వీక్ కూడా మాట్లాడాను. ఒక రాజు దేని ద్వారా చూస్తున్నాడు, ఒక మెజరింగ్ స్కేల్. ఆ మెజరింగ్ దేని ద్వారా మెజర్ చేయబడుతున్నాడు, దావీదు ఏ విధంగా దేవుని దృష్టిలో యథార్థంగా ఉన్నాడో అదే విధంగా ఈ రాజు నడుచుకున్నాడు లేదా వ్యతిరేకంగా చేసినాడు. సో మనము వీ షుడ్ బి అ మెజరింగ్ టూల్. 10 మందిని మనం గమనిస్తున్నారు, చూస్తున్నారు అంటే సాధారణంగా ఫ్యామిలీస్ ఉన్నారు. మనం ఈ మాట తరచుగా వింటూ ఉంటాం అన్నది, పిల్లలు తల్లిదండ్రులు చూసి నేర్చుకుంటారని కదా, మాటలు కానీ క్రియలు కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు నడవడి అన్నీ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారని మనం గమనిస్తున్నాం. ఇవాళ రేపు అట్లా లేదండి, పిల్లల్ని చూసి తల్లిదండ్రులు మారుతున్నారు. ఎందుకు, టెక్నాలజీ కారణంగా. నీకు తెలియదు పాపా, నీకు తెలియదు మామి కదా, అట్లా ఉంది ఈ రోజుల్లో. మనల్ని చూసి నేర్చుకోవటం తక్కువ అయిపోయింది, మనము వాళ్ళని చూసి నేర్చుకోవటం అవుతుంది. మరి సాధారణంగా అయితే ఒక హైరార్కీలో ఉన్నాం కాబట్టి, ఒక లీడర్షిప్లో ఉన్నాం కాబట్టి, లీడర్ అంటే కేవలం ఈ మినిస్ట్రీకి సంబంధించి లేదా బిజినెస్ సంబంధించి కాదు, ఎవ్రీ ఇండివిజువల్ పర్సన్ వి ఆర్ లీడర్స్, వి ఆర్ కాల్డ్ లీడర్స్. అంటే ఏంటిది, మనం నేర్చుకోవాలి, నేర్పించాలి, మనం నడవాలి, మనం నడిపించాలి. సో ఈరోజు మనం పరిశీలించుకుంటున్న వాక్యం తెలుసుగా, ఆ రోజు ఎజ్రా చేస్తాడు, ఈరోజు మనం ఏం చేస్తున్నామని మనం గమనిస్తాం. సో ఆర్ వి లెర్నింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ టు టీచ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టీచింగ్ అనేది ఎక్కడి నుంచి ఆరంభమవుతుంది, ఫస్ట్ మనం ఇంట్లో వాళ్ళకి నేర్పించాలి, తర్వాత ఇతరులకి నేర్పించాలి. ఇతరులు అంటే ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి మనం నేర్పించి, ఇతరులు మనల్ని గమనించినప్పుడు, మన దగ్గరకు వచ్చినప్పుడు మనం నేర్పించే స్థాయిలో ఉండాలి, మనం నేర్పించే స్తోమతలో ఉండాలి. ఎప్పుడు వస్తాయంటే ఏం చేశాడు, పరిశోధిస్తున్నాడు. మనకు చాలాసార్లు 100% ఎవరికి వాక్యం తెలియదు, మనము వెతికితేనే మనము, అందుకే వాక్యం చదువుతుంది, సీక్ అండ్ యు షల్ ఫైండ్. వెతుకుడి మీకు దొరుకును. ఈ ఆస్క్ సీక్ నాకు అన్నీ కూడా మనం ఇక్కడ ఏ విధంగా నేర్చుకోవాలంటే, అడుగుడు, డబ్బు గురించి అడుగుతాము, డబ్బు గురించి చదువుతాము, డబ్బు గురించి తగ్గ అంటే డబ్బు తప్ప దేవుని దగ్గరికి ఏంటి అంటే మన అక్కర్లు తీర్చబడడానికి మనం పెడుతున్నాం. అవి కాకుండా ఇంపార్టెంట్గా ప్రాముఖ్యంగా నేను వాక్యాన్ని నేర్పించమని అడుగుతాను, వాక్యాన్ని వెతుకుతాను, వాక్యాన్ని నేను తట్టినప్పుడు వాక్యంలో ఉన్న మర్మాలు నేను తెలుసుకుంటాను. రైట్. సో ఆ విషయంలో వాట్ ఆర్ సపోజ్ వి హావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ విజ్డమ్, వి హావ్ టు సీక్ గాడ్ ఫర్ విజ్డమ్ అండ్ వి హావ్ టు నాక్ గాడ్ ఫర్ విజ్డమ్. దేవుని వాక్యాన్ని తడితేనే. ఈరోజు మనం ఎందుకు ధ్యానిస్తున్నాము, ఎందుకంటే ఎజ్రా చేశాడు కాబట్టి మనం కూడా చేస్తాం. తన చేసే ద్వారా ఉపయోగం ఏంటిది, ఆయన వాక్యం నేర్చుకున్నాడు, వాక్యం వెతుకున్నాడు, వాక్యం నడిపిస్తాడు కాబట్టి దాని ద్వారా వచ్చిన బెనిఫిట్స్ అనేది మనం కూడా గమనిస్తాం. ఏం ఫస్ట్ 10 ఏమని నేర్చుకున్నాము, ఈ సీక్ ద లా ఆఫ్ ద లార్డ్ టు డూ ఇట్ అంటే నేను వాక్యం నేర్చుకోవటమే కాదు, ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు డూ ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఏంటిది, వాక్యం ఏం తెలుస్తుంది, నీ దేవుడు అనే ఎవరు నువ్వు ప్రేమించాలి, నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాట్ ఆర్ దిస్ కమాండ్మెంట్, దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్స్. దాని తర్వాత ఎవ్రీథింగ్ విల్ ఫాలో. అంటే ప్రాముఖ్యము ప్రేమించటం. ఎవరిని ప్రేమించాలంట, ఫస్ట్ నువ్వు దేవుని ఎందుకు, నీ సృష్టికర్త నువ్వు ప్రేమించు, తర్వాత నీ సోదరిని పొరుగువారిని, నిన్ను వల్ల నీ పొరుగువారిని ప్రేమించే వాక్యం తెలుస్తుంది. ఎందుకంటే ప్రేమిస్తే ద్వేషించడానికి ఛాన్స్ ఉండదు, ప్రేమిస్తే క్షమాపణ తత్వం ఉంటుంది, ప్రేమిస్తే విశ్వాసం ఎదుగుతాం, ప్రేమిస్తే దీర్ఘశాంతం ఉంటుంది, దయాలత్వం ఉంటుంది, మంచితనం ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ప్రేమ ఉంది కాబట్టి. అందుకే ప్రాముఖ్యంగా గాడ్ ఈజ్ లవ్ అని చెప్తున్నాం. బికాస్ గాడ్ ఈజ్ లవ్,
ఏం చేశాడు? ఈ సెంట్ ఇస్ ఓన్లీ బిగాటన్ సన్, తన ఏకైక కుమారుని మనం నశించకూడదు. ప్రేమించినాడు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది? కంపాషన్ వచ్చింది. కంపాషన్ అంటే ఏంటి? అరే నా వాడు నశించిపోతున్నాడు కాబట్టి నేను ప్రేమిస్తున్నాను, తన కొరకు నేను ప్రాణం అర్పిస్తాను అని నేను వెతికి రక్షించుకుంటాను. ప్రేమించాడు కాబట్టి మనం ఇంకా ఈరోజు సంఘంలో కూర్చొని వాక్యం వింటున్నాం, రక్షణ అనుభవంలో ఉన్నాము. కానీ రక్షణ అనుభవం ఉన్నాక దేవుడు అడుగుజాడలు నడుస్తున్నా నడవట్లేదు మనం కేవలం ఒక పరిశీలన కదా. ఈ సంఘానికి వచ్చినప్పుడు మనం ఎవరు తప్పు పట్టట్లేదు. మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరు పర్ఫెక్ట్ కాదని చెప్తూ ఉంటాను. మనం పర్ఫెక్ట్ కాదు. మనం ఏం చేస్తాం? వాక్యం అనే అర్థంలో మనం చూసుకొని ఇక్కడ తప్పుదాలు అయితే మనం సరిదిద్దుకోవడానికి, చక్కబరచుకోవడానికి మనం వాక్యాన్ని ధ్యానిస్తాం. నాకు ఎక్కువ వాక్యం తెలుసు మీకు రాదని కదండి. ప్రతి ఒక్కరు కూడా వాక్యం తెలిస్తే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడతాడు. ప్రతి ఒక్కరికి కావాల్సిన మర్మము ఆ రెవల్యూషన్ 100% అందరికి ఇస్తాడు. సో గమనిస్తున్నా 14వ సంవత్సరం చూద్దాం. మా రాజ్యమందుడు ఇశ్రాయేలీయులలోను వారి యాజకులలోను లేవీయులలోను యెరూషలేము పట్టణమునకు వెళ్ళుటకు మనఃపూర్వకంగా ఇష్టపడి వాడెవరో వారందరూ నీతో కూడా వెళ్ళవచ్చును. చూడండి, మొత్తం క్లుప్తంగా చేసి చెప్తాను. మొత్తం స్టోరీ మొత్తం చెప్తాం. కానీ అక్కడ ఫస్ట్ చాప్టర్ గమనిస్తే సైరస్ అనే కింగ్ దేవుడు ఏర్పాటు చేసుకొని పడిపోయిన మందిరాన్ని, గోడల్ని కట్టడం, లేకపోతే మందిరాన్ని చక్కబట్టడం అనే విషయంలో సైరస్ ఎవరండి? పర్షియా, కింగ్ ఆఫ్ పర్షియా. అంటే ఇస్రాయల్కి సంబంధించిన వ్యక్తి కాదు. దేవుడు అన్యుల్ని ఏర్పాటు చేసుకొని దేవుని మందిరం కట్టే విషయంలో, దేవుడు రాజ్యం కట్టే విషయంలో తను ఏర్పాటు చేసుకుని ఒక రాజు ఉన్నాడు కాబట్టి. సో రాజ్యంలో ఒక వ్యక్తి, ఎజ్రా అనే ఒక వ్యక్తిని రాజు ఏర్పాటు చేసుకొని తనకు ఒక పని అప్పగిస్తున్నాడు. దేవుడు నన్ను పిలుచుకున్నాడు మందిరం కట్టడానికి. ఏ విధంగా కట్టాలి, ఏ విధంగా తెలియదు, నాకు వాక్యం తెలియదు కాబట్టి వాక్యం తెలిసిన వాళ్ళని పిలిచి వాళ్ళ ద్వారా మందిరం కట్టే విషయంలో దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. సో ఆ విధంగా ఎజ్రాని ఎన్నుకొని ఒకసారి ఫర్ as much as thou art sent of the king and of his 7 counselors to inquire concerning Judah and Jerusalem according to the law of thy God which is in thine hand. హల్లెలూయా. మీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారము దేవుని ఎదుట మీరు మొరపెట్టుకోవాలి. ఏమని వాక్యం తెలుసు? He is sent of the Lord, sent of the king. For as much as thou art sent of the king and of his 7 counselors to inquire concerning Judah and Jerusalem. యూదాకి యెరూషలేముకి సంబంధించిన దాంట్లో మీరు కనుక్కొని, దేని ద్వారా అన్నాడు? మీరు సొంతగా చేయరు. మీ చేతిలో ఒక ధర్మశాస్త్రం ఉన్నదని నాకు తెలుసు. ఆ ధర్మశాస్త్రం ప్రకారము అదే కదా, అకార్డింగ్ టు ద లా ఆఫ్ దై గాడ్ విచ్ ఇస్ ఇన్ దై హ్యాండ్. నీ దేవుని ద్వారా నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం చొప్పున, నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం చొప్పున నేను నీకు అప్పగించిన పని నువ్వు కంప్లీట్ చేయాలి. అంటే దేవుని మందిరం కట్టాలంటే దేవుని వాక్యం అవసరము. దేవుని వాక్యానికి అనుసారంగా దేవుని సంఘం కట్టబడాలని ఇక్కడ వాక్యం చదువుతున్నారు. ఒక రాజు అయినప్పుడు కూడా ఆయన సొంత డెసిషన్స్ తీసుకోవట్లేదండి. అరే నన్ను ఇశ్రాయేలు దేవుడు నన్ను ఏర్పాటు చేసి నన్ను ఎన్నుకున్నాడు, నేను అన్యుడిని అయినప్పుడు కూడా ఇక మందిరం కట్టుకున్నాడు కాబట్టి నా ఇష్టానుసారంగా చేస్తాను కదండి. ఏది నేను రాజు అయినప్పుడు కూడా ఒక ప్రోటోకాల్ ఉన్నది, ఒక మెజరింగ్ ఉన్నది, ఒక పద్ధతి ఉన్నది. కాబట్టి ఆ పద్ధతి ప్రకారము నేను చేయాల్సిన పని కాదు, కొంతమంది నేను ఏర్పాటు చేసుకుంటాను. ఎవరికి అవగాహన ఉన్నది, ఎవరికైతే జ్ఞానం ఉన్నదో, దేవుని వాక్యం తెలిసిన వారిని నేను వాళ్ళని ఎన్నుకొని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా మందిరం కట్టే విషయంలో నేను వాళ్ళకి ఆజ్ఞాపిస్తాను, వాళ్ళకి హెచ్చరికలు ఇస్తాను, వాళ్ళకి కావాల్సిన ప్రొవిజన్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఏం చేస్తాడు? నీ చేతిలో ఉన్న ధర్మశాస్త్రం ప్రకారం, నీ చేతిలో దేవుని వాక్య ప్రకారము, నీ దేవుడని యెహోవానికి ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం మీరు దాని వల్ల మీరు కట్టాలి. ముందుగా వర్స్ 21. మరియు రాజు అయిన అర్తహషస్త అను నేనే నది అవతలనున్న ఖజానాదారులైన మీకు ఇచ్చు ఆజ్ఞ ఏదనగా, ఆకాశమందుని దేవుని ధర్మశాస్త్రంలో శాస్త్రియు యాజకుడునైన ఎజ్రా మిమ్మును ఏదైనా అడిగిన ఎడల ఆలస్యం కాకుండా మీరు దాన్ని చేయవలెను. ఇంకొక రాజు కూడా, ఒక రాజు ఏమో అప్పగించాడు, ఇంకొకరు ఏం చేస్తాడు? ధనము ఏదైతే అవసరం, దేనికి ధనము? ఇశ్రాయేలు కట్టుకోవడానికి కాదు, దేవుని మందిరాన్ని కట్టడానికి. And I, even I,
Artaxerxes the king, do make a decree to all the treasurers which are beyond the river, that whatsoever Ezra the priest, the scribe of the law of the God of heaven, shall require of you, it be done speedily. ఎందుకంటే ఆలస్యం చేయకుండా త్వరపడి అడిగిందంట. ఎజ్రా ట్రెజరర్ అంటే ఏంటిది కదా, బ్యాంక్ అనుకుందాం, అకౌంట్ అనుకుందాం, క్యాషియర్ దగ్గర అనుకుందాం. ఒక ట్రెజరర్ దగ్గరికి వెళ్ళి, బాబు నాకు స్టూడెంట్స్ ఫౌండేషన్ వేయాలి, సీపులు కొనాలా, ఇసుక కొనాలా, సిమెంట్ కొనాలి, ఏది అడిగినా కానీ ఎందుకు ఏమిటి ఎలా అడగకుండా, క్వశ్చన్ చేయకుండా అడిగిందలే. ఎందుకు? రాజు ఒక ఉత్తరం రాసి ఈయనకి పని అప్పగించినాడు. పని అప్పగించడం ఈయన వచ్చి చెప్పుకోవట్లేదు, 10 మందికి తెలియజేసిన తర్వాత ఎజ్రా వచ్చి అడిగినప్పుడు ట్రెజరర్కి చెప్తున్నాడు, ఆల్ ద ట్రెజరర్స్ బియాండ్ ద రివర్, ఇఫ్ ఎజ్రా విల్ కమ్ అండ్ ఆస్క్ కన్సర్నింగ్ ఎనీథింగ్ అబౌట్ ద చర్చ్ కన్స్ట్రక్షన్ విషయంలో మీరు తనకి ఇవ్వాల్సిన ధనధాన్యం కూడా మీరు ఇవ్వండి ప్రశ్నించకుండా. అంటే ఎజ్రా భయపడ్డా? అరే మందిరం కట్టమంటున్నాడు, నా దగ్గర డబ్బులు లేవు కదా. నీ డబ్బులు దేవుడికి అవసరం లేదండి. దేవుడు ధనము సమకూర్చాడు సంఘంలో. అందుకే వాక్యం తెలుస్తుంది, బ్రింగ్ ఆల్ ద టైట్స్ ఇన్ ద స్టోర్ దట్ దే షుడ్ నాట్ బి ఎనఫ్ ఫుడ్, ఏంటిది, దట్ దే షుడ్ నాట్ హ్యావ్ ఎనఫ్, నా మందిరంలో ధాన్యం కొరవ కాకుండా, దట్ దేర్ విల్ బి ఫుడ్ ఇన్ ద చర్చ్. ఆహారం అంటే ఇవాళ మనీ స్పీకర్ ఎవ్రీథింగ్ అని వాక్యం మన తెలుసు కదా. మనీ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్ మనం నేర్చుకుంటాం తెలుసు. మన డబ్బు అన్నిటికీ అవసరం, ఏదైనా కొనాలా చేయాలా అనేది. సో వాక్యం అని తెలుస్తున్నది, నా మందిరంలో ధాన్యం ఉండినట్లు. సో ఇక్కడ చూడండి, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? రాజస్సుడు ఇవ్వట్లేదు, మందిరంలో డబ్బు సమకూర్చబడ్డది. ఆ డబ్బుని ఏం చేయాలంటే మీరు తిరిగి మందిరాన్ని కట్టాడు. కొంచెం రాజులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, సొంత డబ్బు కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నది? మందిరానికి వచ్చింది, మందిరానికి సంబంధించింది. కాబట్టి మందిర నిధుల నుంచి మీరు తిరిగి కట్టుమని వాక్యం తెలుస్తుంది. కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వెందే గివ్ ఏ కాల్, ఈ గోత్రాలందరూ కూడా ఏం చేశారు? వాళ్ళకు తోచినంత సహాయం మందిరం కట్టే విషయంలో వారు సహాయపడ్డారు. సో ఇక్కడ ఎజ్రా చేయాల్సిన పని ఏంటిది? డబ్బు తీసుకొని రావడం ఇంపార్టెంటా, లేదంటే వాక్యం నేర్చుకొని వాక్యం నేర్పించడం ఇంపార్టెంట్? ఎందుకని ఏర్పాటు చేసుకోలేదు? ఎందుకంటే he prepared his heart to seek the Lord, to learn the word of God, to teach the word of God. సో రాజు విషయంలో బహుశా అనేక మందిని రాజు వెతికిండొచ్చు, మరి ఎజ్రా యథార్థవంతుడుగా కనబడ్డాడు. కాబట్టి ఎజ్రా అన్న ఒక ప్రీస్ట్కి స్క్రైబ్కి ఏం చేస్తున్నారు? శాస్త్రుడు ఇంకా యాజకుడు మాత్రం తెలుస్తుంది. ఆయనకు ఒక పని అప్పగించడము మనం చూస్తాము. ఎందుకు పని అప్పగించినాడు? నీకు పని అప్పగిస్తే నువ్వు నమ్మకంగా చేస్తావు. ఎందుకు నమ్మకంగా చేస్తావు? ఎందుకంటే నీ ప్రవర్తన, నీ బిహేవియర్ బట్టి నీ వాక్యం తెలుసు, వాక్యానికి అనుసరంగా నిలబడుతున్నావు, వాక్యానికి అనుసరణ చేస్తావు, నువ్వు నేర్చుకున్నావు, నువ్వు నేర్పిస్తావు, వీళ్ళకు నడిపిస్తావు. కాబట్టి నీకు ఈ పని అప్పగిస్తున్నావు. నువ్వు భయపడకు, నువ్వు దిగులు చెందకు. నేను నీకు అప్పగించిన పనిలో నేను నీకు సహాయపడడానికి నీకు కావాల్సిన నిధులు కూడా నేను అనుగ్రహిస్తాను. And I, even as the king, do make a decree to all the treasurers which are beyond the river, that whatsoever Ezra the priest, the scribe of the law of the God of heaven, shall require of you, it be done speedily. Amen. ఆశపడ్డాడు కాబట్టి తప్పకుండా త్వరపడి చేయాలని వాక్యం సెలవిస్తుంది. మనం ఆశపడినట్లయితే దేవుడు మనకి ఏదైనా పని అప్పగిస్తే ఆ పని చేయడానికి కూడా కావాల్సిన నిధులు, కావాల్సిన రిక్వైర్మెంట్స్ కదా, కొన్నిసార్లు మెటీరియల్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు కదా, ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు, కొన్నిసార్లు మన ఫిజికల్ స్ట్రెంత్ విషయంలో ఉండొచ్చు. అన్నింటిలో కూడా దేవుడు తప్పకుండా నడిపిస్తాడు. మీరు గమనించినట్లయితే ఎన్నో కొన్ని ఇయర్స్ నుంచి మనం మిషన్స్ ట్రిప్ అని వెళ్తూ ఉన్నాం. సో ప్రతి మిషన్ ట్రిప్ కూడా 100% ఫండ్స్, ప్రయర్ ఫండ్స్ ఉంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు, ఏమైనా చేయొచ్చు. ఫండ్స్ ఒకటే కాకుండా ఫండ్స్ కావాలి, ఫండ్స్ మిషన్ ట్రిప్ కండక్ట్ చేయడానికి ఒక టీం కావాలి, ట్రావెలింగ్ కావాలి. సో అన్నిట్లో కూడా దేవుడు ఏం చేస్తాడు? ఒక అన్ని విషయాల్లో కూడా సమకూర్చవచ్చు. డబ్బులుండి నేను నాకు అనారోగ్యం ఉంటే వెళ్ళగలుగుతున్నా, వెళ్ళలేదు. డబ్బుండి వెహికల్స్ లేకపోతే ప్రాపర్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలరు. సో ఒకటే కాదు, ఒక పని అప్పగించినాడు, ఒక మిషన్స్ లేదంటే ఒక మినిస్ట్రీ వర్క్ చేయాలంటే కావాల్సిన అన్ని సమకూరుస్తాడు దేవుడు తప్పకుండా. అడగాల్సిన బాధ్యత మనది, దేవుడు తప్పకుండా సమకూర్చే బాధ్యత తనది. కాబట్టి ఒకరు కాకుండా ఒకరిని గాడ్ విల్ డెఫినెట్లీ రేజ్ పీపుల్ అరౌండ్ యూ టు హెల్ప్ యూ టు ఫినిష్ దట్ వర్క్. నేను ఒక్కరిని ఉన్నాను, నేను ఒంటరిగా నేను చేయలేను అనేది. నీకు చెయ్యాలనే ఉద్దేశం ఉంటే
దేవుడు తప్పకుండా సమకూరుస్తాడు, నీ ద్వారా ఆ పని చేపిస్తాడు. మీన్ చూడండి, ఎజ్రా నాకు వచ్చిన తలనొప్పి ఎందుకు, నేను చేయలేను, దేవ నేను చేయలేను, లేదంటే రాజు నేను చేయలేను, ఇంకెవరిని ఏర్పాటు చేసుకోవాలి, తప్పకుండా ఏర్పాటు చేసుకోవచ్చు. యోనాను ఏర్పాటు చేసుకొని నినివే పట్టణాన్ని పంపించి నీ ద్వారా నినివే పట్టణం రక్షింపబడాలని నిన్ను ఏర్పాటు చేసుకుని పంపిస్తాడు. నువ్వు పరిగెత్తి వెళ్ళిపోయావు. సో యోనా పరిగెత్తి వెళ్ళిపోయినాడు కాబట్టి ఈయన పిరికివాడు నేను ధైర్యవంతుని తెచ్చి ఇంకొక ప్రవక్తను ఏర్పాటు చేసుకుని పంపిస్తే కాదు. నువ్వు పిరికివాడు అయినప్పుడు కూడా నీ ద్వారానే నినివే రక్షింపబడాలని నేను నియమించింది కాబట్టి నువ్వే వెళ్ళాలి. సో నువ్వు వెళ్ళాలంటే కదా, నువ్వు చాలాసార్లు ఏం చేస్తావు, ఈ మాట మాత్రం యూజ్ చేస్తావు, మంచిగా చెప్తా విన్నాడు అని తండ్రి విన్నాడని కదా. ఆ రోజు ప్రవక్త కూడా అదే బిహేవియర్. దేవుడు తనకు శిక్షించే కొన్ని విషయాలు నేర్పిస్తేనే కానీ ఆయన సుగ్రహించలేదు. ఎక్కడ ముందే వెళ్ళానంటే వేరే విషయం, వెళ్తా అని ఇక్కడ ఏం చేశాడు, వెళ్ళకుండా పారిపోతున్నాడు కాబట్టి చేప గర్భంలో నుంచి ప్రార్థన చేయాల్సిన అవసరమే లేకుండా తనకి. నాకు పని చెప్పినా నేను నాకు ఇష్టం లేదు వెళ్ళాను, దయచేసి నీకు ఎవరినైనా చూసుకుంటే దేవుడు మొహమాట పడేవాడు, ఓకే అనేవాడు. నువ్వు చేస్తాను కాబట్టి నీ ద్వారా నేను చేపిస్తా. నువ్వు పరిగెత్తి వెళ్ళిపోయావు కాబట్టి నువ్వు ఎక్కడికో పరిగెత్తినా అక్కడి నుంచో తీసుకొచ్చి నువ్వు లెఫ్ట్ టర్న్ తీసుకుంటే నేను రైట్ టర్న్ తీసుకుంటాను. ఐ విల్ సెండ్ యూ టు ద రైట్ టర్న్ బికాస్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ టు హూమ్ దే విల్ లిసన్. ఆయన దృష్టి ఏంటిది, వాళ్ళు మూర్ఖులు, నేను వెళ్తే చంపేస్తారేమో అని భయపడుతున్నాడు. వాళ్ళు నశించుకోవాలి, వాళ్ళెందుకు రక్షింపబడాలని ఈయన అనుకుంటే దేవుడేమో ఒక వ్యక్తిని పంపించి సువార్త ప్రకటిస్తే వాళ్ళు అంగీకరిస్తారు. ఎందుకంటే వాళ్ళ హృదయ వైద్యులు దేవుడు ఎరిగినవారు కాబట్టి. కేవలం ఏంటి డిస్టెన్స్ ఏంటిది, దే హ్యావ్ టు బీ వాక్యం అనే విత్తనం వారి హృదయంలో నాటబడితే ఫలం ఏంటిది, నినివే పట్టణం రక్షింపబడుతుంది. సో నువ్వు ఒక ఫార్మర్గా విత్తనం నాటేవాడిగా ఏం చేయాలంటే కేవలం యోనాని బాబు నువ్వు ఎక్కడ వెళ్ళి వాక్య పరిచయం కొన్ని హెచ్చరికలు నీకేం చేయొద్దు, నువ్వు కొన్ని హెచ్చరికలు చెప్పు, దేవుడు రాజ్యం గురించి ప్రకటించి రాజ్యం మొత్తం అక్కడ జనాభా మనకు తెలియదు కానీ రాజు నుంచి చివరి వ్యక్తి వరకు దాసుడి వరకు కూడా ప్రతి ఒక్కరు రక్షింపబడ్డారు. ఎందుకు, దేవుడు నిర్ణయించినాడు, నియమించాడు కాబట్టి. నినివే పట్టణం, ఆ రోజు నినివే పట్టణం మీద ఎందుకు ధ్యాస కలిగినాడో తెలియదు, లేదంటే బహుశా ఆ ప్రజలకి ఒక డిజైర్ కలిగిందేమో, మనము చెడిపోతున్నామో లేక పాడైపోతున్నామో లేక నశించిపోతున్నామో, మనకేదో దేవుడు కావాలి, బహుశా వాళ్ళు వెతికిండొచ్చు, వాళ్ళ హృదయ వైపు తెలిసిన వాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు, ఒక ప్రవక్తను పంపించి ఆ పట్టణాన్ని కానీ ఆ రాష్ట్రాన్ని ఆ దేశాన్ని దేవుడు కాపాడుకోగలిగినాడు. ఈవెన్ సో మనము అందరి పట్ల దేవుడు ప్రణాళిక కలిగినాడు. మనం చాలాసార్లు నేను పాస్టర్ని కాదు, నేను దైవజనులు కానీ కాదు, నేను దేవుడిని పిలుచుకోవాలనుకుంటాను. గాడ్ హస్ కాల్డ్ ఎవ్రీవన్ ఇంటూ మినిస్ట్రీ. కొంతమంది కనిపించే పరిచయం చేస్తారు, కొంతమంది కనిపించని పరిచయం కూడా చూస్తారు. వాట్ ఎవర్ వి డూ టు ద లార్డ్, ఇట్ ఈస్ అ మినిస్ట్రీ, ఇట్ ఈస్ అ సర్వీస్ అంటు ద లార్డ్. అందుకే వాక్యం రాయబడ్డది, డూ ఇట్ యాజ్ అంటే వాట్ ఎవర్ యూ డూ. నువ్వు ఏదైతే చేస్తున్నావు, నువ్వు చేసినంతా కూడా నువ్వు దేవునికి చేస్తున్నట్టు చేయడం నాకు తెలుస్తుంది, మనుషులకి కాదు. ఎందుకు, మనుషులకు చేస్తే నీకు ఎలాంటి మెప్పు రాదు, ఎవరు నేను ప్రైజ్ చేయరు, ఎవరు నేను గ్లోరిఫై చేయరు, ఎవరు నిన్ను కనపరచరు, నీకు రావాల్సిన రివార్డ్స్ రావు. ఎంత కష్టపడి పని చేసినా నిన్ను ఎవరు కనపరిచేవారు ఉండరు. కనపరిచినా కానీ వాళ్ళ బెనిఫిట్ గురించే కనపరుస్తారు. కానీ దేవుడు కనపరిస్తే ఏం చేస్తాడు, దేవుడు నీకు బెనిఫిట్ అయ్యేలా చేస్తాడు. When God will praise you, you will be praised because God will elevate you. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఎవరు హెచ్చిస్తాడు, కృంగిపోయిన వారిని దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు. 8వ అధ్యాయం 22వ వచనం గమనిస్తాం. మేలు కలుగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును గాని ఆయన హస్తమును ఆయన ఉగ్రతయు ఆయనను విసర్జించు వారందరి మీదికి వచ్చునని మేము రాజుతో చెప్పి ఉంటిమి కనుక మార్గమందున్న శత్రువుల విషయమై మాకు సహాయం చేయనట్లు కాల్బలమును రౌతులను రాజునొద్ద కావాలనని మనవి చేయుటకు సిగ్గుగా నాకు తోచను. For I was ashamed to require of the king a band of soldiers and horsemen to help us against the enemy in the way, because we had spoken unto the king, saying, the hand of our God is upon all them for good that seek him. ఏముందంట, ఎవరి పైన ఉందంటే దేవుని హస్తము ఎవరి పైన ఉందంట, దేవుని ఎవరైతే వెతుకుతున్నారో వాళ్ళ పైన దేవుని హస్తం ఉంటుందని ఎవరు చెప్పారు, ఎజ్రా రాజుకు ఆల్రెడీ చెప్పినాడు.
కాబట్టి ఎక్కడ సిగ్గుపడుతున్నాడు? సహాయం అడగడానికి సిగ్గుపడుతున్నాడు. అరే నేనే సాక్ష్యం చెప్పిన, నా దేవుడు నాకు తోడుంటాడు, నా దేవుడు నాకు ఉంటాడని చెప్పినాను, మరి నేను భయపడకుండా వెళ్తున్నాను. ఆ భయంలో దేవుడు నాకు సాయం చేస్తాడా? రాజు నాకు సాయం చేస్తాడు. తనకున్న డౌట్లు ఏం చేస్తాడు? నేను సిగ్గుపడుతూ కదా, నేను ఐఎమ్ అషేమ్డ్ టు యాజ్ ద కింగ్ ఫర్ హెల్ప్. రాజుని అడిగితే రాజు సాయం పంపిస్తాడు అని ఎజ్రాకు తెలుసు. కానీ ఎందుకు అడగట్లేదు? ఎందుకంటే దేవుడి విషయంలో సాక్ష్యం ఇచ్చాడు. ఏమని సాక్ష్యం ఇచ్చినాడు? ఏది ఏమైనా నీవు నాకు అప్పగించిన పని సంపూర్ణంగా పని చేయడానికి నీవు ఉన్నా లేదో కదా, కానీ నా దేవుడు నన్ను పిలిచిన దేవుడు, తన హస్తము నా పని ఉంది. ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ దెమ్ దోస్ హూ సీకింగ్. దేవుని వెతికిన వారి మీద దేవుని హస్తం ఉంటుందని వాక్యం సెలవిస్తుంది. ఆయన నేర్చుకున్నాడు, ప్రకటించినాడు, దాని ప్రకారంగా నడుచుకుంటున్నాడు. కానీ బహుశా ఆ శత్రువు తనను వెంబడిస్తున్నాడు కాబట్టి భయం 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 కలిగినట్టుంది. ఆ భయం విషయం ఇప్పుడేమన్నాడు? ఐఎమ్ అషేమ్డ్ యాజ్ ద కింగ్, ఫర్ ఐ వాజ్ అషేమ్డ్ టు రిక్వైర్ ఆఫ్ ద కింగ్ అ బ్యాండ్ ఆఫ్ సోల్జర్స్ అండ్ హార్స్మెన్ టు హెల్ప్ us అగైన్స్ ద ఎనిమీ ఇన్ ద వే. మార్గంలో శత్రువులు వస్తారు, వచ్చినప్పుడు నేను యుద్ధం చేయలేను, నేను శాస్త్రుని యాజకుని, నాకు యుద్ధం చేయడం రాదు. రాజుని అడిగితే ఒక సైన్యాన్ని పంపిస్తాడు, గుర్రాలను రథాలను పంపిస్తాడు. నేను అవమానం ఆయన సిగ్గుపడ్డని మాత్రం తెలుస్తుంది. బికాస్ వీ హ్యాడ్ స్పోకెన్ అంటు ద కింగ్ సేయింగ్ ద హ్యాండ్ ఆఫ్ అవర్ గాడ్ ఇస్ అపాన్ ఆల్ దెమ్ ఫార్ గుడ్ దట్ సీక్ హిమ్. దేవుడు హస్తం కీడు చేయడు, మేలు చేస్తాడు. దేవుని హస్తము మనకి మేలు కలగడానికి ఉన్నదండి. The hand of God is upon us to do good for them those who see God. సో నీవు నేను మనము దేవుని వెతుకుతున్నట్లయితే దేవుని హస్తము మన మీద ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు? మనం వెళ్తున్న మార్గంలో శత్రువులు ఖచ్చితంగా ఉన్నారు. శత్రువులు అంటే సాతాను ఒక్కడే కాదు, మనకు కనిపించే చాలా మంది కూడా మన మార్గంలో మనం గమ్యం చేరకుండా ఉండడానికి శత్రువులు ఏర్పరచుకుంటారు, అపవాది చేస్తాడు. కానీ ఆ విషయంలో వాక్యం తెలుస్తుంది, నీ ప్రవర్తన అంతటిలో దేవుని అధికారులు ఒప్పుకుంటే నీ మార్గము త్రోవలు సరళం చేయబడుతుంది. సో నా మార్గంలో ఎవరున్నారో శత్రువులు ఉన్నట్లయితే మార్గం సరళం చేయబడుతుంది. ఎప్పుడు చేయబడుతుంది? నేను ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని వెతుకుతానో, దేవుని వాక్యాన్ని వెంబడిస్తానో, దేవుని వాక్యాన్ని ప్రకటిస్తానో, దేవుని మాటకి లోపడతానో, దేవుని మాటను నేను హెచ్చిస్తానో, ఘనపరుస్తానో, దేవుని మాటకి నేను ప్రాముఖ్యత ఇస్తాను. ఐ గివ్ ప్రయారిటీ ది వర్డ్ ఆఫ్ గాడ్. ఏమవుతుందంటే ద హ్యాండ్ ఆఫ్ గాడ్ విల్ బీ అపాన్ మీ. ద గుడ్ హ్యాండ్ అండి, అంటే గుడ్ హ్యాండ్ ఈస్ దేర్, బ్యాడ్ హ్యాండ్ ఈజ్ ఆల్సో దేర్. బ్యాడ్ హ్యాండ్, చెడు చెయ్యి ఎవరి మీద ఉంటుందంట? ఎవరైతే దేవుని తృణీకరిస్తారో. మంచి చెయ్యి ఎవరిపైన ఉంటుంది? ఎవరైతే దేవుని దృష్టిలో మంచి యథార్థంగా ఉంటారో. సో ద గుడ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ విల్ బీ అపాన్ ఆల్ దోస్ హూ సీక్ హిమ్ టు డూ గుడ్. సో మనము దేవుని వెతుకుతున్నట్లయితే, మనం దేవుని వెంబడిస్తున్నట్లయితే దేవుని హస్తము మన పైన ఖచ్చితంగా ఉంటుంది. But his power and his wrath is against all them that forsake him. దేవుని విస్తరించే వారి పట్ల ఏముందంట? హిస్ పవర్ అండ్ హిస్ wrath, దేవుని ఉగ్రతకి వాళ్ళు లోనవుతారు. నేను భయపడి నేను పని చేయకుండా వెళ్ళిపోతే దేవుని ఉగ్రతకి యోనా లోనయ్యాడు కాబట్టి చేప మింగాల్సిన పరిస్థితి. ఆ ఉగ్రతలో కూడా మేలేంటిదంటే చేప చంపేయలేదు, ఇంకా ఆయనని బ్రతికించింది. కేవలం మింగింది, ఆయన తినలేదు. దేవుని ఉగ్రతకు లోనైనా కానీ ఏం చేస్తాడు? దేవుని కృపను బట్టి ఇంకొక ఛాన్స్ తప్పకుండా ఇస్తున్నాడు. కానీ మనం ఏం చేస్తాము? మనం గ్రాంటెడ్గా తీసుకున్నాం. అలుసు చాలాసార్లు దేవుడు ఇచ్చిన ఛాన్సెస్ని మనం అలుసుగా తీసుకున్నాం కాబట్టి చాలాసార్లు మనం తప్పిపోతాం. వీ డోంట్ సీ వాట్ గాడ్ వాంట్స్ టు సీ అస్. దేవుడు మన జీవితంలో ఏదైతే చేయాలనుకున్నాడో అది మనం ఎందుకు అనుభవించాలంటే మనం చాలాసార్లు దేవుని వాక్యాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని మనం అలుసుగా తీసుకున్నాం కాబట్టి. సో డోంట్ టేక్ గాడ్ ఫర్ గ్రాంటెడ్. 9వ అధ్యాయం 9వ వచనం గమనిస్తాం. చాప్టర్ 9 verse 9. నిజముగా మేము దాసులమైతిమి, అయితే మా దేవుడవైన నీవు మా మా ధాన్యములో మమ్మల్ని విలువక పారసీక దేశపు రాజుల ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరిల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడిన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమందును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయం ఇచ్చుటకును కృప చూపించితివి.
చూడండి ఏమని టెస్టిఫై చేస్తాడు. ఫర్ వీ వేర్ బాండ్ మెన్ యెట్ అవర్ గాడ్ హ్యావ్ నాట్ ఫార్సాకెన్ us ఇన్ అవర్ బాండేజ్. మా దేవుడు మమ్మల్ని విసర్జించలేదు. ఇప్పుడండి మేము బంధకాలు ఉన్నప్పుడు మా దేవుడు మమ్మల్ని విసర్జించలేదు. మా దేవుడు మమ్మల్ని పట్టించుకున్నాడు. బట్ హ్యాడ్ ఎక్స్టెండెడ్ మర్సీ అంటు us ఇన్ ద సైట్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ పర్షియా టు గివ్ us a reviving to set up the house of our God. ఇంతకుముందు ఏమన్నాను, పర్షియా దేశం రాజు అంటే వాళ్ళు అన్యులు. సో అన్యుల మధ్యలో దేవుడు ఏం చేస్తాడు, ఇజ్రాయెల్ ప్రజలకి అంటే ఈ ప్రవక్తలకి ఏం చేస్తాడు, ఫేవర్గా అనుభవించాడు. దేవుని కటాక్షం కనికరం వాళ్ళపై ఉంది కాబట్టి దేవుడు పర్షియా రాజును దర్శించాడు. వాళ్ళ ద్వారా వీళ్ళు పని చేసేలాగా నేర్పిస్తున్నాడు. అందుకే ఇక్కడ ఏమన్నా కూడా బట్ అది ఎక్స్టెండ్ మర్సీ అంటు us ఇన్ ద సైట్ ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ పర్షియా. పర్షియా రాజుల దృష్టిలో మాకు కనికరం కలిగినది. ఎందుకు? టు గివ్ us a reviving to set up the house of our God. దేవుని మందిరాన్ని బాగు చేసే విషయంలో దేవుడు మనల్ని వాడుకుంటాడు. And to repair the desolations thereof, and to give us a wall in Judah and in Jerusalem. యూదా దేశంలో యెరూషలేము దేశంలో మాకు ఒక గోడ నిర్మించడానికి ఏం చేశాడు, గాడ్ హస్ సర్జుడు. దాని పాడైన స్థలములను తిరిగి బాగు చేయుటకును యూదా దేశమును యెరూషలేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయము నిచ్చుటకును కృప చూపించింది. ఏమే దేవుడు కృప చూపించాడు కాబట్టి ఒక ఆశ్రయం ఇస్తా వచ్చాడు. ఆయన ఆశ్రయం దుర్గం కాబట్టి. వాల్ అంటే ఒక సేఫ్ ప్లేస్ అండి. ఒక పట్టణాన్ని ఎవరు కాపాడుతున్నారు? ఎరుకో పట్టణం ఎవరు కాపాడుతున్నారు? ఎవరు భరోసా ఎరుకో పట్టణం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళ ఆశ్రయం అంతా కూడా ఆ ఎరుకో కోట చుట్టే ఉంది. లోపల ధైర్యం ఉన్నారా భయపడుతున్నది ఇంపార్టెంట్ కాదు. వాళ్ళేంది, మేము ఇంత పెద్ద గోడలు కట్టుకున్నాము ఏమని రాబట్టేది, ఒక మనిషి పోవడానికి లేదు, బయట నుంచి లోపలికి ఎవరు వెళ్ళలేరు, లోపల నుంచి బయటకు ఎవరు రాలేదు. అంత పకడ్బందీగా అంత గట్టిగా ఆ ఎరుకో గోడలు కట్టబడ్డాయి. అంటే వాళ్ళు ఏంటిది, లోపల మనం ఎంత బిందాస్ ఉండొచ్చు, ఎవడు శత్రువు మన దగ్గరికి రాలేడు అన్న దృఢ నిశ్చయత వాళ్ళకి కలిగినది. అంత గట్టిగా కట్టుకున్నారు. అంటే వాల్ స్టాండ్స్ ఫర్ ప్రొటెక్షన్. సో అక్కడ గోడలు కూలగొట్టబడ్డాయి కాబట్టి పడిపోయిన గోడలు కట్టబడితే మళ్ళీ మీరు ఏం చేస్తారు, యూ విల్ కమ్ అండర్ ద ప్రొటెక్షన్ కదా. కాబట్టి ఏం చేస్తారు, దేవుడు అన్య దేశస్తులని వాడుకొని అన్య దేశస్తులని ఇజ్రాయెల్ ప్రజలు ఇద్దరిని కలిపి దేవుని మందిరం కట్టబడాలి. అతని మంది కొత్త మీద ఏమని రాబట్టేది, గాడ్ కేమ్ ఫర్ జూస్ అని ఒక దగ్గర ఉంటే హీ కేమ్ ఫర్ ద జెంటైల్స్ ఆల్సో. యూదులకే కాదు అన్యులకు కూడా దేవుడు అయ్యాడు. యూదుల రాజ్యం పిలుస్తాం. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత, ఆ ఫేస్ అయిపోయిన తర్వాత హీ సెడ్ ఐ ఆల్సో కేమ్ ఫర్ ద జెంటైల్స్. ప్రాముఖ్యంగా యూదులకు వచ్చినాను, కానీ ఈరోజు నా ప్రణాళికలు ఏంటిది, యూదులే కాకుండా అన్యులు కూడా దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి. సో దే ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఇక్కడ ఏమని గమనిస్తున్నాము వర్స్ 9లో, ఫర్ వీ వేర్ బాండ్ అండ్ యెట్ అవర్ గాడ్ హ్యాస్ నాట్ ఫార్సాకెన్ us. ఎందుకు బానిసత్వంలో వచ్చినారు కదా? దే వర్ నాట్ బాండ్ మెన్. వాళ్ళు బానిసలు కాదు ఇస్రాయేల్ ప్రజలు. వాళ్ళు స్వేచ్ఛలో బ్రతకాల్సిన వాళ్ళు స్వేచ్ఛ ఎందుకు బ్రతకట్లేదు? ఎందుకంటే దేవుని విసర్జించిన. దే ఫార్సేక్ గాడ్. అందుకే రాకూడదు వీ వర్ ఫార్సేకెన్. దేవుడు మమ్మల్ని విసర్జించిన. ఎందుకు? ఇఫ్ యూ ఫార్సేక్ మీ ఐ విల్ ఫార్సేక్ యూ. మీరు నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను, మీరు నన్ను తృణీకరిస్తే నేను మిమ్మల్ని తృణీకరిస్తాను. సో మీరు నన్ను తృణీకరించారు కాబట్టి మీరు బానిసత్వంలో బ్రతుకుతున్నారు. బబులోనుల పట్ల మీరు బానిసత్వం బ్రతుకుతున్నారు. సో మీ బానిసత్వం నుంచి మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తాను, మీరు చెరల నుంచి బయటకు తీసుకొని రావాలంటే ఐఎమ్ సెండింగ్ డెలివరర్స్ అండ్ జడ్జెస్ అండ్ ప్రాఫిట్స్ టు బ్రింగ్ యూ అవుట్ ఆఫ్ దట్ బాండేజ్. వెన్ వీ వేర్ బాండ్ మెన్ అండ్ బాండ్ ఉమెన్ యూ హ్యావ్ నాట్ ఫార్సాకెన్ us. ఎందుకు? దేవుడు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు కాబట్టి నా ప్రజలు తప్పు చేసినా కానీ వాళ్ళు ముందు వైఖరి కలిగిన వారు కాబట్టి నేనే తగ్గించుకొని నేను వాళ్ళ వైపు తిరిగి నేను వాళ్ళని ఏం చేస్తాను, డెలివర్ చేస్తాను, నేను వాళ్ళని విడిపిస్తాను అన్న బాధ్యత తీసుకున్నాడు. అండ్ సేస్ టు గివ్ us a revival to set up the house of our God and to repair the desolations thereof and to give us a wall in Judah and Jerusalem. మనకి ఆశ్రయం లేకపోతే ఆశ్రయం కలిగించడానికి దేవుని ప్రణాళిక మన పట్ల ఉన్నది. ఆయన ప్రయాసపడుతున్నాడు.
అరే నా పిల్లలకి షెల్టర్ లేకపోతే హీ విల్ ప్రొవైడ్ ఏ షెల్టర్. చాలాసార్లు మనకున్న ఆస్తి, మనకున్న ఉద్యోగం మీద, మనకున్న ఫెసిలిటీస్ మీద మనం డిపెండ్ అయ్యి ఏం చేస్తాము, నాకు ఉద్యోగం లేదు కాబట్టి నేను సొంత ఇల్లు కొనుక్కోలేదని మనం అనుకుంటాం. కానీ ఖచ్చితంగా ఉద్యోగంతో సంబంధం లేదండి. వెన్ యూ సీక్ గాడ్ విత్ ఆల్ యువర్ హార్ట్, గాడ్ విల్ ప్రొవైడ్ ఆల్ యువర్ నీడ్స్. నీ అక్కడిని అవసరతలు నీ కాపరికి తెలుసు కాబట్టి ఏం చేస్తాడు, పచ్చికాల చోట్ల ఆయన నన్ను పరుందలు చేయించుకున్నాడు, శాంతికర జలంలో ఆయన నన్ను నడిపించుకున్నాడు. సో నడిపించేది, పడుకోబెట్టాల్సి అన్నీ కూడా హూ ఇస్ టేకింగ్ కేర్, ఈ ద షెపర్డ్ విల్ టేక్ కేర్. నీ కాపరి నిన్ను పట్టించుకుంటాడు. నా కాపరి కదా, మై షీప్ విల్ హియర్ మై వాయిస్. ఒక నువ్వు గొర్రెగా పిలువబడితే నీ కాపరి స్వరం నువ్వు విన్నట్లయితే నీ కాపరికి తెలుసు నీ అక్కరేంటిదో. నీ అక్కర తీర్చే బాధ్యత కాపాడి నీది కాదు. సో నువ్వేం చేయాలి, నీ కాపాడికి సమర్పించుకోవాలి. ఎజ్రా వాళ్ళందరూ ఏం చేస్తారు, దేవుని ధర్మశాస్త్రాన్ని నేర్చుకోవటము, నేర్పించడము కదా, వెతకటము వాళ్ళు సమర్పించుకున్నారు. కాబట్టి అనేటిది కేవలం ఒక మూలం కూర్చొని రాయటమే కాదు, నీకు ఒక పని అప్పగిస్తాడు. సో ఇప్పుడు ఏంటి, లైమ్ లైట్లోకి వచ్చినాడు. మందిరం పాడైపోయిన మందిరాన్ని కట్టే బాధ్యత ఇప్పుడు ఎవరికి ఇచ్చినారు, ఎజ్రా ప్రీస్ట్కి, స్క్రైబ్కి ఇవ్వడం జరిగింది. నిధులు కావాలా, నిధులు దండిగా ఉన్నది, మీరు తీసుకొని వెళ్ళి చేయండి. శత్రువుల మధ్యలో వస్తున్నారా, మీరు భయపడాలని, ఐ విల్ సెండ్ సోల్జర్స్ అమాంగ్ యు, యూ షుడ్ నాట్ ఫియర్. చాప్టర్ 10 గమనిస్తే ఎజ్రా ఏడ్చుచు దేవుని మందిరము ఎదుట సాష్టాంగపడుచు పాపమును ఒప్పుకొని ప్రార్థన చేసెను. ఇశ్రాయేలీయులలో పురుషులు, స్త్రీలు, చిన్నవారు మిక్కిలి గొప్ప సమూహముగా అతని యొద్ద కూడి వచ్చి బహుగా ఏడవగా, ఏలాము కుమారులలో నొకడకు యెహీయేలు కుమారుడైన షెకన్య ఎజ్రాతో ఇట్లనెను, మేము దేశమందున్న అన్యజనములలోని స్త్రీలను పెళ్లి చేసుకుని మా దేవుని దృష్టికి పాపం చేసితివి. అయితే ఈ విషయంలో ఇశ్రాయేలీయులు తమ నడవడి దిద్దుకొందులను నిరీక్షణ కద్దు. కాబట్టి Now when Ezra had prayed and when he had confessed, weeping and casting himself down before the house of God, there assembled unto him out of Israel a very great congregation of men and women and children, for the people wept very sore. ఏం చేస్తాడు ఎజ్రా, దేవుని మందిరం దగ్గర ఇంతకుముందు ఏమో గమనించాము, ధర్మశాస్త్రాన్ని వెతికినాడు, ధ్యానించినాడు, నేర్చుకున్నాడు, అన్ని చేస్తాడు. ఏం చేస్తాడు, దేవుని మందిరానికి వెళ్ళినాడు. హ్యాడ్ ప్రేడ్, దేవుని మందిరం ఏం చేస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఒప్పుకోలు చేస్తాడు, దుఃఖపడుతున్నాడు, ఇంకేం చేస్తాడంట, అండ్ ఆయన ఒక్కడే కాదు, అండ్ ఆల్ ద కాంగ్రిగేషన్, ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కూడా ఏడవటము, దుఃఖపడటము, బాధపడటం మనం గమనిస్తున్నాం. ఎందుకంటాం, and Shekaniah the son of Jael, one of his sons, answered and said unto Ezra, we have trespassed against the God and have taken strange wives of the people of the land, yet now there is hope in Israel concerning this thing. ఏం చేస్తున్నా, మేము అన్య దేశాల నుంచి దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో అది మేము చేసినాము. వేరే దేశస్తుల నుంచి, వేరే ప్రజల నుంచి, అన్యుల నుంచి మీరు భార్యలను తెచ్చుకోకండి, సంతానం కలగకండి మీరు చెప్పినాక కూడా, చెప్పిన మాట వినకుండా మీరు చేసే కాబట్టి ఆ విషయంలో మనం దుఃఖపడుతున్నారు. We have done against the word of God. That is what it said there. We have trespassed against your God and have taken strange wives of the people of the land. Yet now there is hope in Israel concerning this thing. దేవుని ఇజ్రాయెల్ ప్రజలకి ఒక నిరీక్షణ, దేంట్లో, ఈ విషయంలో నిరీక్షణ. ఏంటంటే నిరీక్షణ, now therefore let us make a covenant with our God, verse 3, to put away all the wives and such as are born of them, according to the counsel of my Lord and of those that tremble at the commandment of our God, and let it be done according to the law. ఏం చేస్తున్నారండి, మళ్ళీ దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు ద బేసిక్స్ అన్నామా. ధర్మశాస్త్రాన్ని ఒక మెజరింగ్ టూల్గా తీసుకొని ధర్మశాస్త్రం ఏమైతే రాయబడదో దాని ప్రకారంగా చేస్తాము. ఏమన్నాడు, నౌ లెట్ us మేక్ ఎ కవెనెంట్ విత్ అవర్ గాడ్. దేవునితో ఒక నిబంధన దేవుడు ఆల్రెడీ నిబంధన చేస్తాడు.
మనము ఒక నిబంధన చేశాం. ఏమని నిబంధన? మనము ఏదైతే భార్యలను తీసుకున్నామో, ఎక్కడి నుంచి? అన్ని దేశస్తుల నుంచి, అన్ని ప్రజల నుంచి భార్యలను తెచ్చుకున్నట్లయితే వాళ్ళందరినీ కూడా మనం ఏం చేసాము? పక్కన పెట్టేస్తాం. వాళ్ళ ద్వారా కలిగిన సంతానాన్ని కూడా మనము పక్కన పెడతాం. ఎందుకంటే దేవుని వాక్యంలో అది రాయబడింది కాబట్టి. గాడ్ హస్ ఆల్రెడీ టోల్డ్ దెమ్, మీరు అన్య దేశస్తుల దగ్గర వెళ్ళొద్దు, వాళ్ళ పూజలు పునస్కారాలు చేయొద్దు, వాళ్ళ విగ్రహాలను మీరు వాళ్ళ దేవుని మీరు ఆశ్రయించవద్దు, వివాహం చేసుకోవద్దు కదా. ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో జరగాలి, మీ కూతుర్ల మధ్యలో జరగాలి. ఇవన్నీ చెప్పినట్టు కూడా దే సా అవుట్ సైడ్ ద ల్యాండ్ ఆఫ్ ఇజ్రాయెల్ ఆర్ అవుట్ సైడ్ దేర్ కాంగ్రిగేషన్. చేయొద్దు అనేది తప్పు చేశారు కాబట్టి దేవుని ఉగ్రతకు వారు లోనయ్యారు. దేవుని ఉగ్రత మాపై ఉందని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించినారో వాళ్ళు ఏం చేశారు? పశ్చాత్తాపడి దేవుని మందిరం ప్రార్థన చేసి, ఎవరు? ఒక సోర్స్ ఉన్నది, ఒక లీడర్ ఉన్నాడు, ఎజ్రా నడిపించారు కాబట్టి వీళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. సో ఇప్పుడు ఏమో మా మనసు ఏంటంటే, మేము నిబంధన చేస్తాము, ఇక మీద ఆ పని చేయము, చేసిన దాన్ని మేము దాన్ని వెళ్ళగొడతాము. సరే ఎట్లా ఏమంటాము? చేసిందే చేసినాం కదా, వివాహం చేసినాము, వాళ్ళని ఎందుకు మనము వెళ్ళగొట్టాలి? ఇక మీదటే చేయకుండా ఉంటామా? ఇక మీదటే చేయకుండా ఉండాలని అనుకున్నారు. కానీ దేవుని దృష్టి ఏంటిది? మీరు తప్పకుండా దాన్ని తీసివేయాలి. అది అన్గాడ్లీ. నాకు ఇష్టం లేనిది నీ ఇంట్లో ఉన్న నీ విషయం ఉందా, కానీ ఫస్ట్ ఏం చేయాలి? యూ హ్యావ్ టు రిమూవ్ ఇట్. అది స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా కానీ, స్త్రీలని వాళ్ళ ద్వారా కన్నా పిల్లలు ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్, యూ హ్యావ్ టు జస్ట్ సెండ్ దెమ్ అవుట్. దెన్ ఐ విల్ డూ వాట్ ఐఎమ్ సపోజ్ టు. మీలో మీ జీవితం నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది తప్పకుండా నేను చేస్తా అంటున్నాను. ఎప్పుడు చేస్తాడు? మీరు ఫస్ట్ దాన్ని వెళ్ళగొట్టారు. మీరు దట్ ఈస్ కాల్డ్ రిపెంటెన్స్. Arise for this matter belongeth unto thee, we also will be with thee, be of good courage and do it. Fourth verse ఏమైనా? లెమ్ము ఈ పనిని లెమ్ము ఈ పని నీ ఆధీనంలోనున్నది, మేమును నీతో కూడా నుందుము. నీవు ధైర్యం తెచ్చుకుని దీన్ని జరిగించమనగా ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులందరూ ఆ మాట ప్రకారం చేయనట్లుగా వారి చేత ప్రమాణం చేయించెను. వారు ప్రమాణం చేసుకున్నారు. చూడండి ఏమో స్టార్ట్ చేసాము? లెర్న్ అండ్ టీచ్. నేర్చుకో, నేర్పించు. ఇక్కడ ఏమన్నాడు? ఎజ్రా లేచి ప్రధాన యాజకులను లేవీయులను ఇశ్రాయేలీయులు అందరూ ఆ మాట ప్రకారము చేయనట్లుగా వారి చేత ప్రమాణము చేయించెను. అలాగే ఎవరి చేత అండి? ఫస్ట్ ఎజ్రా డిసైడ్ అన్నాడు, తర్వాత వాళ్ళ ద్వారా ప్రమాణం. హీ మేడ్ దెమ్ ప్రామిస్ టు కీప్ ద కవెనెంట్. వాళ్ళు నిబంధన చేస్తారు, మేము ఏదైతే తెచ్చుకున్నామో దాన్ని వెళ్ళగొట్టడానికి, లేదంటే వాళ్ళని తొలగించడానికి మేము సిద్ధపడ్డాము. ఎందుకు సిద్ధపడతాడు? మేము ఇంకా దాన్ని పట్టుకొని ఉంటే ఈ బంధకంలోనే ఉంటాము. ఇంకెంతకాలం బంధకంలో ఉంటాము? ఈ బంధకం వద్దనుకుంటే వాళ్ళని నిలగొట్టాలి. అదా ఇదా? నీకు స్త్రీలు పిల్లలు కావాలా? అన్ని స్త్రీలు పిల్లలు కావాలా? బంధకం కావాలి. బంధకం భారం అయిపోయింది కాబట్టి దాన్ని వదులుకుంటున్నాను. ఎప్పుడు వదులుకోవాలంటే ఏం చేయాలి? ఒక నిబంధన చేయాలి, ఒక కవెనెంట్ చేయాలి. సో దే మేడ్ ఎ కవెనెంట్ విత్ గాడ్. హియర్ ఆఫ్టర్ వి విల్ రిమూవ్ ఎవ్రీథింగ్. మేము వివాహం చేస్తున్నాము, చేసుకున్న వారిని మేము వెళ్ళగొడతాము, వాళ్ళ పిల్లలు వెళ్ళగొడతాము. మాకు ఏది వద్దు, మాకు కావాల్సింది ఏంటి? నీవే నాకు కావాలి, మీరు మాకు కావాలి. ఐ వాంట్ యూ గాడ్. సో వాళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కేవలం మాటతో కాదు కానీ వాళ్ళని ప్రమాణ స్వీకారం చేపిస్తున్నారు. రీసెంట్ ఎలక్షన్స్ అనేది చాలా మంది సీఎంస్ గారు సెలెక్ట్ అయ్యారు, వాళ్ళని ప్రమాణ స్వీకారం చేపిస్తారు. దే హ్యావ్ టు షోర్ యాజ్ ఎ సో అండ్ సో పర్సన్. ప్రామిస్ చేయాలి. ప్రజలందరూ కూడా గుమ్మ కొట్టుకుంటారు. ఎవరు వింటారు? ప్రజలందరూ కూడా ఆయన చెప్పే మాటలు వింటారు. నువ్వు ప్రమాణ స్వీకారం చేస్తావు, నువ్వు ఒప్పుకోలు చేస్తావు, లేదా నిబంధన చేస్తావు. వివాహం జరిగినప్పుడు ఏం చేస్తారు? కవెనెంట్ హోప్స్ అంటారు, ఒప్పుకోలు చేపిస్తారు. భార్య భర్తలు ఇద్దరి మధ్యలో కూడా నేను ఈ విధంగా ఉంటా, ఆ విధంగా ఉంటా అని వాళ్ళు చెప్పిస్తారు. బికాస్ యూఆర్ ప్రామిసింగ్ ఇన్ ద చర్చ్ among the priests and the scribes and all the church congregation, among all the family members. ఎప్పుడో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. బట్ యాజ్ ఆఫ్ నౌ కదా ప్రమాణ స్వీకారం ఎప్పుడు చేపిస్తారు? అలా ఉండాలని చెప్పిస్తున్నారు. సో ఎజ్రా కూడా వీళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు ఉంటారు ఆయన కూడా తెలియదు. కానీ ఏం చేస్తాడు? హీ మేడ్ దెమ్ ప్రామిస్ బిఫోర్ గాడ్ దట్ హియర్ ఆఫ్టర్ వీ విల్ నాట్ డూ సచ్ థింగ్స్. రెండు కూడా వాళ్ళ చేతి ఉన్నాయి. మీరు మేలు చేస్తే
మేలు అనుభవిస్తారు, కీడు చేస్తే బంధకం అనుభవిస్తారు. ఇది ఒక ఫస్ట్ టైం సెకండ్ టైం రాదండి. ఇలాంటి మీరు చేస్తారు, పడిపోతున్నారు, చేస్తారు, పడిపోతున్నారు. గాడ్ ఈజ్ గ్రేషియస్ కాబట్టి, గాడ్ ఈజ్ మర్సిఫుల్ అనే కృప కలిగిన వాడు, కనికరం కలిగిన వాడు కాబట్టి అనేక ఛాన్సెస్ ఇస్తూ క్షమాపణ తత్వం నడిపించి మంచి మార్గం నిలబెట్టడం దేవుడి ప్రణాళిక. వెతికి రక్షించుకోవడం ఈ రోజు కాదు, ఆ రోజు నుంచే చేస్తూ వచ్చినాడు. నా ప్రజలు నా మాట విని తను తాను తగ్గించుకొని కదా ప్రార్థన చేసి నన్ను మొరపెట్టుకుంటే నేను అలా ఉత్తరం ఇస్తాను. ఐ విల్ కమ్ టు దెమ్, ఐ విల్ సేవ్ దెమ్, ఐ విల్ బ్లెస్ దెమ్ అన్నీ చెప్తా వచ్చినాడు. నా ప్రజలు తను తాను తగ్గించుకొని, సో వీళ్ళందరూ ఏం చేస్తారు? తమ్ము తాము తగ్గించుకొని దేవుడు వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం చూడండి, మళ్ళీ గమనించండి. దే ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. అందుకే వర్స్ 4 ఏమని రాయబడింది? అరైజ్ ఫర్ దిస్ మ్యాటర్ బిలాంగెత్ అంటు థీ, వి ఆల్సో విల్ బీ విత్ థీ, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ డూ ఇట్. ఏం చేయాలంట? భయపడకండి, లెమ్ము నీవు ధైర్యం తెచ్చుకొని దీన్ని జరిగించుమనగా, దీన్ని జరిగించుమనగా నాకు తెలుసు. అంటే ఏదైనా క్రియ చూడండి, మంచి పని అండి. ధైర్యం అనేది ఎక్కడ కావాలా? ఒక భార్యని విడిచిపెట్టాలంటే నీకు ధైర్యం కావాలా? సంతానం కలిగినారు, పిల్లలు ఎట్లా విడిచిపెడతాం? వాళ్ళని ఎవరు చూడండి, మనం ఇప్పుడు ఏం చేస్తాము? భార్య పిల్లలు విడిచిపెట్టాలంటే వాళ్ళని ఎవరు చూసుకుంటారన్న ఆలోచన 100% ఫస్ట్ మనకు వస్తుంది. సో బహుశా ఆ విషయంలో కూడా ఆ రోజుల్లో కూడా తప్పు చేసినా కానీ విడిచిపెట్టాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ రిలేషన్షిప్ని బ్రేక్ చేయడం మనకి కష్టం. ఏం చేస్తాము? సో రిలేషన్షిప్ బ్రేక్ అవ్వాలి. దేవుని దృష్టిలో అది కరెక్ట్ కాదు. మన దృష్టిలో మనం ఏదో పడిపోయి చేస్తాం, కానీ దేవుని దృష్టి కరెక్ట్ కాదు. సో దాన్ని తొలగించడానికి, వెలగొట్టడానికి ఏం చేస్తారు? వాళ్ళు భయపడుతున్నారు. రేపటి వారి మన వచ్చాయంటారా? లేకపోతే వాళ్ళందరూ కలిసి కోర్టుల కేసు చేస్తారా? పోలీసులను పంపిస్తారా? మా పట్ల యుద్ధం చేస్తారా? ఈ విధంగా మీరు ఎట్లా చేస్తారు? భార్యను చేసుకుని మీకు తెలియదా? పిల్లల్ని కన్నప్పుడు మీకు తెలియదా? ఇవన్నీ ఆ రోజు మాట్లాడి ఈ రోజు మాట్లాడుతున్నారు. సో ఆ ఛాలెంజెస్లో వాక్యం తెలుస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి, మీరు వెళ్ళి చేయండి. మీరు ఏదైతే చేయాలనుకున్నారో అది మీరు చేయడానికి మీరు భయపడకండి. ఎందుకు? నేను మీకు తోడై ఉన్నాను. మంచి పని చేసే విషయంలో 100% నేను మీకు తోడుగా ఉంటాను. ఎందుకంటే మీరు నా వాక్యానికి అనుసారం చేశారు. యు ఆర్ డూయింగ్ అకార్డింగ్ టు ద లా. సో వెన్ యూ హానర్ గాడ్ అండ్ వెన్ యూ హానర్ ద లా విల్ ఆల్సో హానర్ యూ. దేవుని వాక్యం కూడా మనం ఖచ్చితంగా మనల్ని హెచ్చిస్తుందండి. సో మనం ఏం చేయాలి? దేవుని వాక్యానికి భయపడాలి, లోకానికి భయపడద్దు. మనం ధైర్యం నుండి మనం చేయాలి. సో వాట్ ఆర్ ద సబ్జెక్ట్? బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ డూ ఇట్. నీవు ధైర్యము తెచ్చుకొని దీనిని జరిగించుము. సో మనకు అప్పగించిన పని ధైర్యం కావాలంటే దేవుని వాక్యం ద్వారా మనకు ధైర్యం కలుగుతుంది. ఫస్ట్ కింద గమనించగా 10-11 వచ్చింది. అదే అధ్యాయం verse 10 అండి. అప్పుడు యాజకుడైన యెజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలీయుల అపరాధమును ఎక్కువ చేసింది. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నటకు స్థిరపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకొని And Ezra the priest stood up and said unto them, Ye have transgressed and have taken strange wives to increase the trespass of Israel. Now therefore make confession unto the Lord God of your fathers and do his pleasure, and separate yourselves from the people of the land and from the strange wives. ఏంటంటే సపరేట్ అంటే మిమ్మల్ని మీరు ప్రత్యేకపరచుకోవాలి. You have to separate yourself from the strange way that you have trespassed. తప్పకుండా మీరు తప్పిపోయినారు, మీరు పడిపోయినారు, వాక్యం సరైన చేయలేదు, చెప్పిన మాట వినలేదు. కానీ ఏం చేయాలంటే ధైర్యం తెచ్చుకొని మీరు వెళ్ళి ఏం చేయాలంటే you have to separate yourself and separate yourself from the people of the land and from the strange wives. And Ezra the priest stood up and said unto them, Ye have transgressed and have taken strange wives to increase the trespass of Israel. అప్పుడు యాజకుడైన ఎజ్రా లేచి వారితో ఇట్లనెను, మీరు ఆజ్ఞను మీరి అన్య స్త్రీలను పెళ్లి చేసుకొని ఇశ్రాయేలు అపరాధమును ఎక్కువ చేసి అపరాధం ఎక్కువైంది కాబట్టి మీరు బంధకం ఉన్నారు.
సో మీరు బంధకం ఉండదంటే చేసిన అపరాధాన్ని క్షమించి ఏం చేయాలి, దాని నుంచి మీరు విడిపించబడాలి. విడిపించబడాలంటే ఏం చేయాలి, మీరు దాన్ని వదులుకోవాలి. యూ హ్యావ్ టు సెపరేట్ చేశారు. నేను అది కూడా కావాలి, దేవుని ఉగ్రత లోను అవ్వదండి కాదు. దేవుని ఉగ్రత ఎప్పుడు దాకా ఉంటుంది, మీరు ఆ కాలం దాన్ని పట్టుకునేంత కాలము దేవుని ఉగ్రత మీకు ఉంటుంది. దాన్ని విడిచిపెట్టినప్పుడే ఏమవుతుందో దేవుని ఆశీర్వాదానికి లోన్ అవుతుంది. సో మనం ఎక్కడ నుంచి తీసుకొచ్చినాడు, ఫస్ట్ థింగ్ ఇజ్రాయెల్లో మార్పు కావాలంటే ఇజ్రాయెల్లో మార్పు కావాలి. ఇజ్రాయెల్లో మార్పు కావాలంటే దేవుని ధర్మశాస్త్రం ఎదగాలి, నేర్చుకోవాలి, వెంబడించాలి. ప్రాక్టికల్ ఆయన చేస్తూ ఏం చేస్తాడు, ఆయన ఒక ఫేవర్ సంపాదించి, ఒక రాజ్యం ఒక ఫేవర్ ఉన్నప్పుడు రాజు తనని పిలిచి తనకు ఒక పని అప్పగించి, ఆ పని అప్పగించిన విషయంలో ఆయా డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ హిస్ వర్క్ ఏం చేస్తాడు, దేవుని హస్తం తన పైన ఉంది, రాజు హస్తం తన పైన ఉంది, ఫేవర్ ఉంది కాబట్టి తనకు అప్పగించిన పని చేయగలుగుతున్నాడు. అంటే ప్రజలందరూ కూడా డిసైడెడ్, మేము ఎస్రా లాగా వాక్యం నేర్చుకుంటాము, వాక్యం ధ్యానిస్తాము, వాక్యాన్ని ప్రకటిస్తాము, వాక్యాన్ని నడుచుకుంటాం. కాబట్టి కంక్లూజన్ ఏంటిది, దే వేర్ రిపెంటెడ్. మారు మనసు వాళ్ళకి కలిగింది. మారు మనసు కలిగిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు. వాళ్ళు ఏదైతే ట్రెస్పాస్ చేసినారో, వాళ్ళు ఏదైతే తప్పిపోయినారో, తప్పిదాలు చేసినారో, ఆ తప్పిదాలన్నీ కూడా వాళ్ళని పరిశీలించుకొని మేము తప్పు చేస్తాం, ఇక మీద మేము చేయము, చేసిన దాన్ని నిలబెట్టాలంటే ఇచ్చిన హెచ్చరికలు ధర్మశాస్త్రం చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు, నేర్చుకున్నారు, దాని ప్రకారం చేస్తున్నారు. నేర్పించే వ్యక్తి ఒకటి అవసరము. సో ఇజ్రాయెల్ చేస్తాడు, ఆయన వాక్యం, హీ సాట్ ద లా ఆఫ్ ద లార్డ్, హీ ప్రిపేర్డ్ హిస్ హార్ట్. ఆయన హృదయము సిద్ధపరచుకొని దేవుని వాక్యాన్ని పరిశోధించి, వెంబడించి, నేర్చుకొని, నేర్పించి. ఎందుకు దేవుడు ఎజ్రాతో మాట్లాడుతున్నప్పుడు, ఎజ్రాతో మాట్లాడే ప్రతి మాట కూడా తీసుకొని ప్రజలందరూ ప్రకటించిన మాటలు గమనిస్తున్నాం. సో మనము గమనించుకున్నాం, మన వ్యక్తిగతంగా మనం చూసినట్లయితే, ఇఫ్ వీ హ్యావ్ ట్రెస్పాస్డ్ అవర్సెల్వ్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద థింగ్స్, మనం దేవుని దృష్టిలో దేవుని వాక్యాన్ని అనుసరణ లేదా దేవుని వాక్యాన్ని వ్యతిరేకంగా ఏదైనా చేసినట్లయితే అది మనకి తెలుసు. ఆ రోజు ఎజ్రాకి తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అండి. ప్రజలకు ఏమో తెలుసు, దేవుడు చెప్పొద్దు చెయ్యొద్దు అనేది మనం చేస్తున్నాము, తెలిసి కూడా వాళ్ళు చేస్తారు. ఎందుకు, దేవుని మాటను లెక్క చేయలేదు కాబట్టి. తెలిసి అన్య స్త్రీలని వాళ్ళు వివాహం చేసుకొని సంతానం కలిగి వాళ్ళు ట్రెస్పాస్ అంటే దేవుని ఉగ్రత ఇజ్రాయెల్ ప్రజల మీరు తెచ్చుకున్నారు. కాబట్టి ఈరోజు ఇజ్రాయెల్ ఒక ప్రవక్త శాస్త్రుడు ఏం చేస్తాడు, వాళ్ళ మధ్యలో జోటులు వేసుకొని వాళ్ళకి వాక్యం నేర్పించి వాళ్ళ గురించి ప్రార్థన చేసి దుఃఖపడి బాధపడి వేదపడి అన్నీ కూడా చేసి దేవుని ప్రార్థన ఆలకించి వాళ్ళని తిరిగి ఏం చేస్తాడు, తన వైపు తిప్పుకోవాలంటే మీరు అటువైపు తిరిగి ఉన్నారు, మీరు నా వైపు తిరగండి. అటువైపు అంటే ఏంటి, అన్య స్త్రీల వైపు తిరిగి ఉన్నారు, వాళ్ళకి సంతానం కలిగినారు, అన్ని పక్కన పెట్టి మీరు నా వైపు తిరిగితే నేను మీ వైపు తిరుగుతాను, ఇది మొదలుకొని మీరు నిబంధన చేశారు కాబట్టి నా వాక్యము నా వాగ్దానం మీ జీవితం నెరవేర్చబడుతుంది. మీలో మీ ద్వారా నేను ఏదైతే చేయాలనుకున్నానో అది ఖచ్చితంగా నేను నెరవేర్చాను, అది నేను జరిగిస్తున్నాను. సో మనం ఏం చేయాలి, యూ హావ్ టు జస్ట్ రిపెంట్ అండ్ రిటర్న్ టువర్డ్స్ గాడ్. నేను పశ్చాత్తాపపడాలి, నేను దేవుని వైపు తిరిగితే దేవుడు నన్ను ఏమో చూస్తాడు, హీ ఈస్ వాచింగ్ ఓవర్ మీ. God is watching over ఎందుకు, బికాస్ గాడ్ వాంట్స్ టు డూ హిస్ విల్ ఇన్ మై లైఫ్. దేవుని చిత్తము నాలో నెరవేర్చడానికి దేవుడు నన్ను గమనిస్తున్నాడు. మేము ఆ రోజు కాదు, ఈ రోజు కూడా గమనిస్తున్నాడు. మనం బ్రతికినంత కాలం కూడా చివరి శ్వాస వరకు కూడా దేవుని దృష్టి మన పైన ఖచ్చితంగా ఉంటుంది. దేవుని మాటని